హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ వసుధా వర్క్స్. నేను మీ వసుధా. ఏంటక్క ఏదో షోరూమ్ చూపిస్తున్నారు అనుకుంటున్నారా? ఇంట్లో హల్దీ ఫంక్షన్ ఉందండి. సో దానికోసం అని చెప్పి జ్యువెలరీ కొందాము అని చెప్పి అలా వెళ్తుండగా నాకు ఇక్కడ షీ నీడ్స్ అని చెప్పి డిఫరెంట్గా టైటిల్ అయితే చాలా బాగుంది కదండి. సో ఏంటో ఈ షీ నీడ్స్, ఒకసారి ఇందులోకి వెళ్దాం. వెళ్ళిన తర్వాత మిగతా ఐటమ్స్ కోసం సిటీలోకి వెళ్దాం అనుకున్నానండి. ఇంక ఇక్కడ అడుగు పెట్టిన తర్వాత నాకు అనిపించింది ఇంకా ఈ స్టోర్లో అన్నీ దొరుకుతాయో దొరకవో, బట్ అలా జస్ట్ చూసి వెళ్ళిపోదామని వచ్చిన నేను నాకు కావలసిన ఫంక్షన్కి కావాల్సిన ఐటమ్స్ అన్నీ నేను ఎక్కడే తీసుకున్నానంటే మీరు నమ్ముతారా? అంత బాగున్నాయి. అండ్ సరేలే చిన్న షాపు కదా, ఇంకా ప్రైజెస్ ఎట్లా ఉంటాయి ఏంటి అని చెప్పి చిన్నది డౌట్ ఉండేదండి నాకు బ్రెయిన్లో. బట్ ప్రైజెస్ అయితే మాత్రం ఎంత రీజనబుల్గా అప్పుడు ఇస్తుందంటే అసలు నేను నమ్మలేకపోయానండి. అంత రీజనబుల్గా ఉంది. ఈవెన్ ఇక్కడ నెయిల్ పాలిష్ నుంచి హెయిర్ బ్యాండ్ వరకు ప్రతిదీ చీప్ అని చెప్పొచ్చండి. అండ్ క్వాలిటీ విషయంలో కూడా అస్సలు తగ్గట్లేదండి వీళ్ళు. అంత బాగుంది. ఇంకా సరేలే చూద్దాం ఎక్కడైతే ఏంటి అని చెప్పి ఇక్కడ షాపింగ్ అయితే చూడడం స్టార్ట్ చేశానండి. ఫస్ట్ అయితే మొత్తం షాప్లో ఏమున్నాయి ఏంటి, మనకు కావాల్సినవి ఎంతవరకు ఉన్నాయి ఏంటి నేను చూసుకుంటానండి అని చెప్పి ఒక్కసారి అంటే ఆవిడ మొత్తం చూసుకోండి అని చెప్పి అన్నది. సో నేను ప్రతిదీ చూసుకున్నానండి. నాకు ఇక్కడ కావలసినవన్నీ దొరుకుతాయా దొరకవా, రీజనబుల్గా ఉన్నాయా లేదా అని చెప్పి చూసిన తర్వాత ఇక్కడ నేను షాపింగ్ అయితే స్టార్ట్ చేశానండి. ఇంకా ఇక్కడ చూసిన ప్రతి ఐటెం నాకు బాగా నచ్చిందండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంది. ఇంకా నెయిల్ పాలిష్ దగ్గర నుంచి వస్తే ఇక్కడ లేని కలర్ అంటూ ఏమీ లేదండి. అసలు ఏ శారీ అయితే ఆ మ్యాచింగ్ కలరు ఈజీగా దొరికేస్తుందండి. నెయిల్ పాలిష్లు 10 రూపీస్ నుంచి 80 రూపీస్ వరకు ఉన్నాయండి. మన యొక్క రేంజ్ని బట్టి మనం కొనేసుకోవచ్చు. ఇంకా చూడండి, ఈ ఆర్నమెంట్ చూసానండి, నాకైతే పిచ్చిగా నచ్చేసిందండి. ఇంకా నేను ఈ ఆర్నమెంట్ పర్చేస్ చేశానో లేదో మీరు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకా చూడండి, అసలు గోల్డ్ దేని పనికిరాదండి దీని దగ్గర నాకు అనిపించింది. ఇంకా ఇగోండి ఇలా ఒక నెక్ సెట్ ఇచ్చి కాసులు పేరండి. ఇది మనం సపరేట్గా అయినా తీసుకోవచ్చు, లేదు అంటే కంబైన్డ్ అయినా తీసుకోవచ్చు అండి. కాసుల పేరు అయితే అసలు గోల్డ్ రిలేటెడ్గా ఉంటుంది కదండి, ప్లేటింగ్ అట్లా ఉందండి. నేను నార్మల్గా మనం బయట కొనే ఆర్నమెంట్స్ అన్నీ కలర్ షేడ్ వేరేలా ఉంటాయి కదండి, బట్ ఇదైతే అసలు గోల్డే అనుకుంటారండి. చూడండి, మొత్తం అంతా గోల్డ్ మ్యాట్ ఫినిష్ ఇచ్చారండి. చాలా బాగా నచ్చింది నాకైతే. దానికోసం ఇగోండి టోటల్గా సెట్ తీసుకుంటే 2 ఇయర్ సెట్స్ ఇస్తారండి. లేదా సింగిల్ అయితే దేని మీదకి ఏది కావాలంటే అది ఇస్తారు. ఇయర్ సెట్ కూడా సింపుల్గా చాలా బాగుంది. ఇంకా వీళ్ళ దగ్గర ఉన్న కలెక్షన్ మొత్తం చూపిస్తానండి ప్రతిదీ. ఇది వైజాగ్లో ఉందండి. మధురవాడ దగ్గరలో ఎవరున్నా సరే ఒక్కసారి ఈ స్టోర్ని అయితే విజిట్ చేయండి. నిజంగా ఇది విజిట్ చేసిన తర్వాత మీకే అనిపిస్తుంది, అరే ఎన్ని రోజులు ఈ షాప్ని ఎందుకు మనం చూడలేదే అని చెప్పి. కలెక్షన్ అయితే అంత బాగుంటుందండి. వీళ్ళు తెచ్చిన కలెక్షను వితిన్ 3 డేస్లో అయిపోతుందండి. అప్పుడు మళ్ళీ ఫ్రెష్గా తెస్తారు. ఇగోండి అన్నీ చాలా యూనిక్గా ఉంటాయండి కలెక్షన్ మొత్తం. చూడండి, ఇప్పుడు ఇవి చిన్న నెక్ సెట్స్ అండి. కాస్ట్ అసలు వీటి కాస్ట్ అంతా ఎంత ఉంటుంది ఏంటి అనేది మీరు గెస్ట్ చేసి కామెంట్ చేయండి. నేను వీడియో ఎండింగ్లో చెప్తాను. ఈ కాస్ట్ అయితే దీని కాస్ట్ అయితే మ్యాక్సిమం 1000 బిల్లోనే ఉంటుందండి. అది ఎంత అనేది మీరు గెస్ట్ చేయండి. నెక్ సెట్స్ అయితే ఎంత బాగున్నాయంటే ఇగోండి ఇలా షార్ట్ నెక్ సెట్స్ అన్నీ చూపించారండి నాకు. ఇక చూడండి ఎంత బాగుందో. చైన్ వస్తుందండి దీనికి ఇట్లా కాంబినేషన్. ఇంకా ఇది మొత్తం 5-6 లేయర్స్ అండి ఆ చైను. ఇక చూడండి, ఇవి నెక్ సెట్స్ అండి. మీకు నేను కొన్ని వరకు చూపించగలుగుతున్నాను. నెక్స్ట్ బీడ్స్ అండి. ఇవన్నీ పెద్దవాళ్ళు వేసుకునే బీడ్స్. ఇవి యాక్చువల్గా మనం రోల్డ్ గోల్డ్ అని అంటే ఆ కలర్ కూడా అట్లనే తెలిసిపోతూ ఉంటుంది కదండి, బట్ ఇవి వేసుకుంటే గోల్డా రోల్డ్ గోల్డా కూడా గుర్తుపట్టలేరండి. ఆ మ్యాట్ ఫినిష్ అంత బాగుంది. ఇది చూడండి, నేను డిఫరెంట్ చూపిస్తున్నాను. ఇక నేను మొత్తం అండి వడ్డానాల దగ్గర నుంచి, వడ్డానం అయితే 1000 రూపీస్ ఇట్లనే ఉందండి కాస్ట్. మనం చూస్ చేసుకునే దాన్ని బట్టి ఎవ్రీథింగ్ నాకు ఇక్కడ దొరికేసిందండి. అండ్ మనకి మేకప్ ఐటమ్స్ ఏమైనా కావాలి అనుకుంటే కనుక వాళ్ళు మొత్తం
మొత్తం అన్నీ అరేంజ్ చేసి ఇస్తారండి. ఈవెన్ ఐలైనర్ నుంచి, ఐ ల్యాషెస్ నుంచి, లిప్ లైనర్ నుంచి, లిప్స్టిక్ నుంచి, లిప్ బామ్ నుంచి టోటల్ మేకప్ ఐటమ్స్ అంతా వాళ్ళే ఒక బాక్స్లో సెట్ చేస్తారండి. బాక్స్ 1000 బిలోనే ఉంటుందండి. మీరు ఎన్ని ఐటమ్స్ యాడ్ చేసుకున్నా 1000 రూపీస్ దాటుదండి. అంత తక్కువ కాస్ట్లో ఉంటాయి ఇక్కడ. చూడండి బ్రాస్లెట్స్ అండి, ఇవి చాలా సింపుల్గా ఎంత బాగున్నాయో చూడండి. ఇవి గోల్డ్ బ్యాంగిల్స్ అండి. అసలు వెయిట్ చాలా ఎక్కువ ఉన్నాయండి. ఇవి కడియం టైప్ వేసుకుంటారు కదండి, అట్లా నార్మల్గా వేసుకునే వాళ్ళకి నార్మల్ బ్యాంగిల్స్ అండి. ఇంకా ఇప్పుడు ట్రెండీగా ఉన్నవి ఇవండి, ట్రాన్స్పరెంట్గా కనిపిస్తాయి కదండి ఈ లాకెట్స్. అయితే ఈ చైన్స్ చిన్నపిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు ఉంటుందండి. ఇందులో నేను ఒకటైతే చూస్ చేసుకుని తీసుకున్నానండి. అండ్ దీని కాస్ట్ 100 రూపీస్ నుంచి 350 రూపీస్ వరకు ఉందండి. ఇక్కడ చూడండి చిన్నపిల్లలకి వేసేటివి ఇవైతే చాలా బాగుందండి. ఇప్పుడు చాలా ట్రెండీగా ఉంది కదండి ఈ ట్రాన్స్పరెంట్ చైన్స్. ఇవ్వండి వేసుకుంటే లుక్ కూడా చాలా ట్రెండీగా ఉంటుందండి. అండ్ ఇవి చిన్నపిల్లల కోసం అండి. చూడండి ఎంత బాగున్నాయో బీడ్స్ తోటి. అండ్ ఇవి బ్లాక్ బీడ్స్ అండి, షార్ట్ వస్తుంది. ఇవి చూడండి, ఇది నేను తీసుకుందామని చెప్పి చూసానండి. బట్ చాలా ఐటమ్స్ అప్పటికే కొన్నాను కదా అని చెప్పి అలా కాంప్రమైజ్ అయితే అయిపోయినండి. ప్రజెంట్ ఉన్న బీడ్స్ సరిపోతున్నాయి కదా అని చెప్పి. ఇగోండి ఇదైతే 120 రూపీస్ పడుతుందండి. ఇగోండి ఇది ఇంకా 100 రూపీస్ ఇట్లనే ఉన్నాయండి. ఇక్కడైతే రామ్ పర్వర్ బ్లాక్ బీట్ ఉందండి, నాకైతే భలే నచ్చింది అది. ఇవి ఇంకా నార్మల్ అండి, ఇవి ఏంటంటే ఓల్డ్ కాలం నుంచి వేస్తున్నామండి ఇవి. ఇగోండి రామ్ పర్వర్ బ్లాక్ బీట్ని చూసారా, ఎంత బాగుందంటే లాకెట్. అసలు నాకు వదలబుద్ధి కాలేదండి. సో ఇంకా అప్పటికే ఐటమ్స్ చాలా ఎక్కువ కొన్నాను కదా, ఇంట్లో వాళ్ళు తిడతారని చెప్పి ఈ ఐటమ్ తీసి ప్రక్కన పెట్టుకున్నానండి. నాకు అంతలా నచ్చింది ఇది. ఇవన్నీ చూడండి రామ్ పర్వర్ అండి అది. ఇవన్నీ నార్మల్ చైన్తో వచ్చే బీడ్స్. ఇంకా ఇయర్ రింగ్స్ చూపిస్తాను చూడండి, అసలు ఎంత యూనిక్గా ఎంత బాగున్నాయంటే. ఇవన్నీ ఇలా మొత్తం అన్నీ అరేంజ్ చేసేసారండి. మనకు కావాల్సింది వెళ్ళి చూస్ చేసి తెచ్చుకోవటమే. నేనైతే ఒక 5-6 పెయిర్స్ తీసేసుకున్నానండి ఇయర్ రింగ్స్. కలెక్షన్ మొత్తం అప్పుడే పెట్టారు. ఇంకా ఫెస్టివల్లో కలెక్షన్ చూస్తే అసలు బ్రెయిన్ బ్లాక్ అయిపోద్దండి, అంత బాగుంటాయంట వీళ్ళ దగ్గర కలెక్షన్స్ మొత్తం. ఇది చూడండి ఇయర్ రింగ్స్ ఎంత బాగున్నాయంటే, అలానే కాస్ట్ కూడా అంతే రీజనబుల్గా ఉన్నాయండి. నాకైతే బాగా నచ్చాయి. ఈ స్టోర్ అయితే ఒకసారి విజిట్ చేయండి. మధురవాడ దగ్గరలో ఉన్న కార్ షెడ్లో ఈ స్టోర్ ఉంటుందండి. ఒకసారి ఈ స్టోర్ కనుక విజిట్ చేస్తే మీరు ఎప్పటికీ ఇక్కడికే రావాలనుకుంటారండి. ఇంకా వాళ్ళైతే మనకు లింక్ ఇస్తారండి, వాళ్ళ దగ్గర ఉన్న స్టాక్ అంతా వాళ్ళు పెడతారు. మనకు నచ్చితే మనం అది చూసి వెళ్ళి షాపింగ్ చేసుకోవచ్చండి. ఇక్కడ చూడండి నెయిల్ పాలిషెస్, డిఫరెంట్ కలర్స్ అండి నెయిల్ పాలిషెస్. ఇంకా చిన్న పిల్లలకి టిక్ టాక్స్ అండి ఇవి. ఇగోండి నెక్స్ట్ ఇవి ఐలైనర్, ఐ ల్యాషెస్, కాజల్, ఇవన్నీ అండి. ఇవి అన్నీ కలిపి ఒక సెట్ ఉంటుంది. సింగిల్గా కావాలి అనుకుంటే సింగిల్ సెట్ ఉంటుందండి. ఇంకా ఇవి ఇయర్ రింగ్స్ అండి, అన్నీ హ్యాంగింగ్స్ అండి. ఇవైతే చూడండి ఎంత బాగున్నాయో హ్యాంగ్ సెట్స్ అన్నీని. ఇంకా ఇవి మెడలో తాళ్ళండి. అసలు ఇవి చూస్తే మనకి ఇంకా గోల్డ్ అవసరమా అని అనిపిస్తుందండి, అంత బాగున్నాయి. అసలు గోల్డేనేమో పెట్టారేమో అనుకుంటారు. మీరు ఒక్కసారి ఇది కొని వేసుకోండి. గోల్డా కొత్తదా, ఎప్పుడు చేయించావు లేదా ఎప్పుడు కొన్నావు అని అడుగుతారు. ఇవి చూడండి ఇవన్నీ స్టోన్ ఐటమ్స్ అండి, సీజెడ్ అంటారు కదా ఆ ఐటమ్స్ అండి అవన్నీ. ఇంకా బ్యాంగిల్స్కి అండి, బ్యాంగిల్స్ విషయానికి వస్తే చూడండి అసలు ఎంత బాగున్నాయంటే బ్యాంగిల్స్ చాలా యూనిక్గా డిఫరెంట్గా ఉన్నాయండి. అండ్ నెక్స్ట్ ఇందులో కొన్ని బ్యాంగిల్స్ కలర్ షేడ్ అయిపోతే రీ ఎక్స్చేంజ్ ఉంటుందండి. అండ్ మీరు కలర్ ఒక 1 year ఇట్లా వాళ్ళు టైం ఇస్తారు. ఆ తర్వాత ఒకవేళ షేడ్ అయిపోతే కనుక దాన్ని మళ్ళీ రీప్లేస్ చేస్తారండి, ఆ ప్లేస్లో కొత్త బ్యాంగిల్స్ ఇస్తారు. చాలా బాగుంది కదండి ఆఫర్. ఇగోండి ఈ బ్యాంగిల్స్ అయితే నాకు బాగా నచ్చేసాయండి, చేతికి నిండుగా ఉన్నాయి ఇవి.
అండి. ఇవి 4 బ్యాంగిల్స్ వస్తాయండి. ప్రైస్ వచ్చేసి 1200 పడుతుందండి. ఇంకా మనం తీసుకునేది ఉంటే 1000లో ఎట్లా వస్తుందండి. 4 బ్యాంగిల్స్ చాలా బాగున్నాయి. ఇవి అయితే మనకి డైలీ యూజెస్ కూడా యూజ్ చేయొచ్చండి. ఇవి అంటే చిన్న పిల్లలకు కూడా ఇలాంటి టైప్లో బ్యాంగిల్స్ ఉన్నాయండి. అబౌట్ 2 ఇయర్స్ అబౌట్ పిల్లలందరికీ ఉంటాయి ఇక్కడ. ఇవి చూడండి, ఇది నాకు బాగా నచ్చిందండి. ఈ బ్యాంగిల్ అయితే జస్ట్ డైలీగా మనం హ్యాండ్ని విడిచిపెట్టుకోవడానికి చాలా నీట్గా ఉందండి. చూడండి, ఇగోండి నా హ్యాండ్కి బ్యాంగిల్ సెట్ అయిందో లేదో కామెంట్ చేయండి. ఇగోండి ఇలా డిఫరెంట్ టైప్స్లో బ్యాంగిల్స్ అండి. ఇవి వెయిట్ అయితే చాలా ఎక్కువ ఉన్నాయండి బ్యాంగిల్స్. నార్మల్గా అయితే రోల్డ్ గోల్డ్ వెయిట్గా అనిపించవు కదండి, బట్ ఇవి అయితే చాలా వెయిటీగా ఉన్నాయండి. అండ్ ఇక్కడ చూడండి, ఇవి లక్ష్మీ పరివారం ఉంటాయండి. ఇవి ఇగండి గోల్డెన్ టెంపుల్ బ్యాంగిల్స్ అంటారు కదా, అవండి ఇవి బ్రాస్లెట్స్ అండి. స్టోన్తో సింపుల్గా నార్మల్గా బ్రేస్లెట్స్ అండి. ఇవి ఇగోండి వీళ్ళ షాప్లో ఎప్పుడు 20% డిస్కౌంట్ అయితే రన్ అవుతుందండి. ఇంకా ఫెస్టివల్స్ వచ్చినా ఏమొచ్చినా ఆ ఐటెం బట్టి అప్పుడున్న దాని యొక్క కాస్ట్ని బట్టి వాళ్ళ యొక్క డిస్కౌంట్స్ అనేవి ఇస్తూ ఉంటారు. ఇగోండి ఎప్పటికప్పుడే ఎక్కడ ఒక దగ్గర నుంచి పీస్ కాదండి, డిఫరెంట్ ఏరియా నుంచి డిఫరెంట్ ఐటమ్స్ తెప్పిస్తూ ఉంటారు వీళ్ళు. ఇవన్నీ హ్యాండ్ రింగ్స్ అండి. ఇక నేనైతే హ్యాండ్ రింగ్స్ చూసానంటే చాలండి, ఇంకా అక్కడే గంటల తరబడి కూర్చుంటాను. నాకు హ్యాండ్ రింగ్స్ అయితే అంత ఇష్టమండి. ఇగుండి చూడండి, ఇలా నేను డిఫరెంట్వన్నీ ట్రై చేశాను. నా హ్యాండ్కి ఏమీ సెట్ అవ్వటం లేదండి. ఫైనల్గా ఆమె నా హ్యాండ్కి పెట్టి సెట్ చేసి చూపించిందండి. ఇంకా చాలా బాగా అనిపించింది నాకైతే. ఇలా ఒక 2-3 హ్యాండ్ రింగ్స్ అయితే తీసేసుకున్నానండి. యాక్చువల్గా నేను ఈ షాప్లో ఐటమ్స్ అన్నీ చూసినప్పుడు నా షాపింగ్ కోసం వచ్చానా లేదంటే ఇంకా పెళ్లి కూతురికి షాపింగ్ కోసం వచ్చానో నాకే అర్థం కాలేదండి. ఆల్మోస్ట్ నాకు తీసుకునే ఐటమ్స్ చాలా ఎక్కువగా అనిపించాయి ఇక్కడ. ఎందుకంటే నాకు ఆ కాస్ట్ చూస్తే అంత రీజనబుల్గా అనిపించిందండి. బయట తీసుకునే ఐటమ్ కంటే ఇక్కడికి వచ్చి తీసుకునేది చాలా బాగుంది అనిపించి ఇంకా నేను మొత్తానికి ఎక్కువ కొనేసానండి ఐటమ్స్ అన్నీ. మీరు కూడా ఒకసారి స్టోర్ని విజిట్ చేస్తే అండి మీకు కూడా అలానే ఉంటుంది. మీరు జస్ట్ ఏదో ఒక ఐటెం కొందాము అని వచ్చేవాళ్ళు ఖచ్చితంగా 2-3 ఐటమ్స్ కొని తీసుకెళ్తారండి. అంతలా ఇక్కడ ఉంటుంది. షాప్లో మెస్మరైజింగ్ ఏంటి, ఆ షాప్ యొక్క వాళ్ళ యొక్క రిసీవింగ్ ఏంటి, ప్రతి దానికి మనం ఇంకా అంతే అండి స్టన్ అయిపోవాల్సిందే. ఇవ్వండి ఇవి నాగర్లు అంటారు కదండి, పాతకాలంలో పెట్టుకునే వాళ్ళం సిగల పెట్టుకొని హెయిర్ బ్యాక్ సైడ్. చూడండి నాగర్లు కూడా చాలా బాగున్నాయి. ఇదిగోండి ఇది మనం హెడ్ బ్యాక్ సైడ్ పెడతాం కదండి చైన్స్తో, అలాంటి టైప్ నాగర్ అండి. ఇది నేను ఒకటి పిక్ చేసుకున్నానండి ఇంకా పెళ్లి కూతురు కోసం అని చెప్పి. ఇదిగోండి అసలు పెళ్ళి జ్యువెలరీ అంటేనే చాలా టైం తీసుకుంటుంది. బట్ అన్నీ ఇలా ఒక్క స్టోర్లోనే దొరకడం అనేది నిజంగా అసలు చాలా టైం సేవింగ్ అనిపించిందండి నాకు. అండ్ కాస్ట్ కూడా మరీ అంత ఎక్కువేం లేదు. ఇదిగోండి ఇది వినాయకుని బీడ్స్ అండి. మొత్తం అంతా వినాయకి యొక్క పెండెంట్ ఉంటుంది బీడ్స్ అన్నీ. ఇవి కొంచెం ట్రెండీగా ఉంటుందండి, వేసుకుంటే ఎవరు వేసుకున్నా సరే సెట్ అయిపోతాయి వాళ్ళ నెక్కి. చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు అందరూ యూజ్ చేయొచ్చండి. ఇవైతే చూడండి ఇవి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బీడ్స్ అండి. ఇవ్వండి అసలు పాతకాలంలో అయితే ఇలా మెచ్యూరీ ఫంక్షన్స్ ఉన్నా మ్యారేజెస్ ఉన్నా ఒక్కరికి ఒకరంగా వెళ్ళి కొనుక్కొని వచ్చేవాళ్ళం కాదండి. ఏ ఐటమ్ అయినా సరే ఇంకా రిలేటివ్స్ని ఒక 2-3 ఇలా మేము ఈరోజు గోల్డ్ కొనడానికి వెళ్తున్నాము, లేదు అంటే బట్టలు కొనడానికి వెళ్తున్నాము అని చెప్పి పిలిచి మరీ తీసుకెళ్లే వాళ్ళమండి. ఎందుకంటే ఈ షాపింగ్లో అంత టైం తీసుకుంటుంది. బట్ మనం ఈ స్టోర్ని విజిట్ చేసామంటే కనుక మనకు అసలు ఎవరు అవసరం లేదండి, వాళ్ళే అన్నీ మనకి అరేంజ్ చేసి సెట్ చేసి ఇచ్చేస్తారు. అండ్ మనకి కూడా ఖచ్చితంగా నచ్చుతుంది. ఒక్కరం వెళ్ళి ఈజీగా కొనేసుకొని వచ్చేటట్టు ఉన్నాయండి ఇక్కడ. ఇంక చూడండి జడండి, పువ్వులు అవి ఇవి మనం జడ పెట్టము అనేవాళ్ళు డైరెక్ట్గా దీన్ని పర్చేజ్ చేసుకోవచ్చు. ఇంకా చూడండి ఇవి సీజెడ్ జ్యువెలరీ, 1 గ్రామ్ జ్యువెలరీ, ఇట్లా చాలా సింపుల్గా ఉన్నాయండి. ఇందులో నేనైతే ఒక 2 పైర్స్ తీసుకున్నానండి. నేను ఏమేమి తీసుకున్నాను ఏంటి మొత్తం కలెక్షన్ అంతా మీకు నేను చూపిస్తానండి. ఇగోండి
ఎంత బాగున్నాయో చూడండి. అసలు హెవీగా అని ఏవి అనిపించవండి. చాలా సింపుల్గా, స్టైలిష్గా, డిఫరెంట్గా అనిపిస్తాయండి మనం వేసుకున్న తర్వాత. ఇగోండి ఇవి పాపట బిళ్ళలండి. ఇవి మా సైడ్ అయితే పాపిడి బిళ్ళలు అని అంటారండి. మీ సైడ్ వీటిని ఏమంటారో కామెంట్ చేయండి. పాపిడి బిళ్ళలు. ఇంకా చూడండి చంపసవరాలు. ఇవ్వండి ఈ కలెక్షన్ అంతా అంతే అండి. ఇక్కడ ఇవి పెద్ద పెద్దవి వడ్డానాలండి. ఇవి 500 నుంచే స్టార్ట్ అయ్యాయండి. 500 నుంచి 1000 వరకు ఉంటుందండి వాటి యొక్క కాస్ట్. ఇగోండి సంపసవరాలు, ఎత్తు గొలుసులు, మ్యాటీలు అంటారు కదండి అవి. ఇంకా పాపిటి చైన్లు అయితే చాలా బాగున్నాయండి. ఇగోండి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పాపిడి బిళ్ళలండి. అండ్ ఇంకా ఇవి వస్తే ఇంకా శారీ పిన్స్ అండి. ఇవి ఇగోండి స్టోన్స్తో ఇట్లా శారీ పిన్స్ వస్తాయండి. ఇంకా కొత్తగా ట్రెండీగా వచ్చిందంటండి శారీ పిన్. జస్ట్ అప్పుడే స్టాక్ తీసుకొచ్చారంట, చూపిస్తాను చూడండి. అసలు నేను అలాంటి శారీ పిన్ ఎప్పుడు చూడలేదండి, నాకు భలే అనిపించింది. ఇంకా మనం పిన్స్ ఇలా కుచ్చుకునేటప్పుడు హ్యాండ్కి ఇట్లా కుచ్చుకుంటాయి కదండి. ఇంకా పిల్లలు కూడా మనం లేనేటప్పుడు శారీ కట్టుకుంటుంటారు కదా, అప్పుడు వాళ్ళకి అసలు శారీ పెట్టుకోవడానికి ఇబ్బంది పడుతుంటారు. చూడండి ఇగోండి ఇవి డిఫరెంట్ పిన్స్ అండి, శారీ పిన్స్ ఇవి. అసలు జస్ట్ ఇలా కుచ్చుకోవడమే అంటండి. కుచ్చులు అనేవి అసలు ఒక్కడు కూడా అటు ఇటు చెదరకుండా స్టాండర్డ్గా ఉంటాయండి నార్మల్ పిన్స్ కంటే. ఇంకా మనం ఇలా పిన్స్ వాడుతుంటే అవి మనం చీరలో కుచ్చుకుపోయి ఖరాబ్ అయిపోతూ ఉంటాయి కదండి. బట్ అలాంటి పిన్స్ వాడితే అస్సలు ఖరాబ్ కాదండి. చాలా ట్రెండీగా ఉన్నాయి పిన్స్ కూడా. ఇంకా ఇవి చూడండి, ఇవి సిల్వర్ టైప్లో వచ్చే ఐటమ్స్ అండి. సిల్వర్ అసలు ఒకప్పుడు వేసుకోవాలి అనుకుంటేనే మనకి ఏదోలా అనిపించేది. బట్ సిల్వర్లో ఇలా డిఫరెంట్ స్టైల్స్ చూపిస్తూ ఉంటుంటే కొనకుండా ఎలా ఉంటాం చెప్పండి. ఇగో చూడండి, నేను ఒక నెక్ సెట్ తీసుకున్నానండి ఇందులో. ఇంకా ఇయర్ రింగ్స్ అండి ఇవి. వీటికి గ్యారెంటీ ఉంటుందండి. మనం ఇవి షేడ్ అయినా లేదు ఏమైనా స్టోన్ ఇది అది ఊడినా సరే మనం వెళ్ళి రిటర్న్ దాంట్లో రీప్లేస్ చేయొచ్చండి ఐటమ్స్ని. ఇవ్వండి. అండ్ మళ్ళీ మనకి ఇక్కడ సెటైన్ బీడ్స్ కావాలి, ఇలాంటి డిజైన్ కావాలి, ఐటెం కావాలి అంటే వాళ్ళు చెప్తే మనకి కనుక తెచ్చి పెడతారండి ఖచ్చితంగా. మీకు ఎటువంటి ఐటెం అయినా సరే వాళ్ళ దగ్గర లేదు అంటే మనం చెప్పామంటే వాళ్ళు వితిన్ 3-4 డేస్లో తెచ్చి పెడతారండి. ఇగోండి ఇవి ఇయర్ అండ్ లాకెట్ అండి. ఇది నెక్ సెట్ లాకెట్ వస్తుంది. ఇగోండి ఇందులో డిఫరెంట్ టైప్స్ అండి. ఇవి సీజెడ్ అండి. చూడండి ఎంత యూనిక్గా ఉన్నాయో. అండ్ ఇక్కడ బ్యాంగిల్స్ అండి. ఇక్కడ దొరకలేని కలర్ అంటూ ఏమీ ఉండదు. బ్యాంగిల్స్ అయితే డిఫరెంట్ డిజైన్స్ అండ్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్యాంగిల్స్ ఉన్నాయండి ఇక్కడ. ఇక్కడ చూడండి చాలా యూనిక్గా, చాలా సింపుల్గా అండ్ ట్రెండీగా ఉన్నాయి ప్రతివి. ఏ కలర్ శారీ అయినా తీసుకురండి, ఇక్కడ దొరకని కలర్ అంటూ ఉండదు. ఇవి సింగిల్ బ్యాంగిల్ వేసుకునే వాళ్ళ కోసం. అండ్ ఇవి కలుపుళ్ళు వేసుకుంటున్నా కదండి, ప్లెయిన్ వేసుకుంటూ దాంట్లో అట్లా అండి. ఇవైతే స్టోన్ ఊడిపోతుంది, పైన చెమ్కిపోతుంది అన్న అసలు డౌటే వద్దండి వీళ్ళ దగ్గర. ఎందుకంటే చాలా టైమ్స్ ఇక్కడ బ్యాంగిల్స్ తీసుకున్నాను. అండ్ ఇవి నార్మల్గా ప్లెయిన్ బ్యాంగిల్స్ అండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గానే ఉంటుంది. ఆవిడ ఏంటంటే జస్ట్ వాళ్ళ యొక్క ట్రాన్స్పోర్ట్ వేసుకుంటారండి. జిఎస్టీలు అవి ఇవి ఏం ఉండవండి, ట్రాన్స్పోర్ట్ వేసుకుంటారు. వాళ్ళకి ఒక ఐటెం మీద ఒక 5 రూపీస్ వచ్చేటట్టు అంతే అండి, ఎక్కువ ఆమె అయితే పెట్టదు. ఇగోండి ఇవి మనం హెయిర్ బన్కి పెట్టుకుంటూ ఉంటాం కదండి, చిన్నపిల్లల హెడ్కి పెట్టడానికి అవండి ఇవి. నేను చాలా టైమ్స్ ఆన్లైన్లో చూసానండి, పర్చేజ్ చేద్దాం అనుకుంటే అవి ఎట్లా వస్తాయి ఏంటి అని చెప్పి నేను చేయలేదండి. బట్ ఇక్కడ దొరకడం చూసి నేను ఎంత షాక్ అయ్యానండి. ఇవ్వండి ఎంత బాగుంటుందంటే హెడ్కి మనం సైడ్లో పెట్టుకుంటూ ఉంటాం కదండి, అట్లా అండి. ఇంకా ఇవన్నీ పెద్దవాళ్ళకి బ్యాంగిల్స్ అండి. డిఫరెంట్ బ్యాంగిల్స్, ఓల్డ్ మోడల్ నుంచి న్యూ మోడల్ వరకు అన్ని టైప్ ఆఫ్ బ్యాంగిల్స్ వీళ్ళ దగ్గర ఉంటాయండి. ఎందుకంటే కొంతమంది ఓల్డ్ మోడల్స్ అనేవి ఇష్టపడుతూ ఉంటారు. సో వాళ్ళని డిసప్పాయింట్ చేయకూడదు కదా అనే పర్పస్లో వీళ్ళు తెచ్చిపెట్టారండి. ఇంకా ఈ కలెక్షన్ అంతా చిన్న పిల్లలకండి, 2 years 1.5 years. చూడండి ఎంత బుడ్డి గాజులు బుజ్జిగా ఉన్నాయి. ఇగోండి అంత త్వరగా కలర్ షేడ్ అవ్వు, చమ్కిసిపోవు, చాలా బాగుంటాయి అంటండి, వాళ్ళే చెప్తున్నారు.
అండ్ స్టోర్ కూడా మనకి దగ్గరలోనే ఉంటుంది కాబట్టి ఏమైనా సరే వెంటనే తీసుకుపోయే అవైలబిలిటీ కూడా ఉంటుందండి. అండ్ తీసుకువెళ్ళి వాళ్ళకి చూపించినా సరే వాళ్ళు రిటర్న్ చేయడం, లేదు అంటే రీచేంజ్ చేయడం ఇట్లా చేస్తూ ఉంటారండి. వాపస్ తీసుకుని మనకి ఏదైనా ఐటెం కావాలన్నా ఇస్తారు. అంత జెన్యూన్గా ఉంటారండి ఈ షాప్ అయితే. ఇగో చూడండి బ్యాంగిల్స్. అండ్ ఇది నేను మీకు ఎందుకు పెడుతున్నానంటే ఇది నా ఫస్ట్ షాపింగ్ వ్లాగ్ అండి. అండ్ నాకు చాలా రీజనబుల్గా చాలా మంచిగా అనిపించాయండి ఐటమ్స్ అన్నీ. ఇది నేను ప్రమోట్ చేస్తూ తీస్తున్న వీడియో అయితే కాదండి. నాకు నచ్చి మీరు కూడా ఎవరైనా అవైలబుల్లో ఉంటే ఒక్కసారి విజిట్ చేస్తారు కదా స్టోర్ అని చెప్పి ఇదైతే నేను పెట్టానండి. ఖచ్చితంగా చెప్తున్నానండి, ఒక్కసారి మనం ఈ స్టోర్ విజిట్ చేసాము అంటే ఒక్క ఐటెం అయినా సరే కొనకుండా వెళ్ళలేమండి. అంత ట్రెండీగా ఉంటాయి ఇక్కడ ఉన్నవి. అండ్ మనం అంత మౌల్డ్ అయిపోతామండి ఇక్కడ ఉన్న రేట్కి. బయట ఉన్న కాస్ట్లు చూసి వస్తాం కదండి, ఇక్కడ కాస్ట్ చూసిన తర్వాత ఖచ్చితంగా మౌల్డ్ అవ్వక తప్పమండి. అండ్ ఇంకా వెల్వెట్ బ్యాంగిల్స్ అండి ఇవి. ఇంకా వీటి విషయానికి వస్తే దొరకని కలర్ అంటూ ఇందులో ఏం ఉండదండి. నేను మూవీస్ చూసేటప్పుడు లేదా సీరియల్స్ చూస్తూ ఉంటాం కదండి, వాళ్ళు డిఫరెంట్ బ్యాంగిల్స్ వేస్తూ ఉంటారు కలర్స్. నేను అప్పుడు అనుకునేదాన్ని ఇంత కలర్స్ వీళ్ళకి ఎక్కడ దొరుకుతాయి, అసలు ఎలా పర్చేస్ చేస్తారు అట్లా అనుకున్నానండి. ఇలా ఈ వెల్వెట్ బ్యాంగిల్స్ చూసిన తర్వాత తెలిసిందండి నాకు వాళ్ళు ఏ శారీ మీద కావాలంటే ఆ కలర్ వెల్వెట్లో దొరుకుతుంది అని చెప్పి. అండ్ వెల్వెట్ బ్యాంగిల్స్ కూడా చాలా డిఫరెంట్ స్టైలిష్గా ఉంటాయండి. ఇకటి టోటల్గా వీళ్ళ యొక్క స్టోర్ ఇదండి. హల్దీ ఫంక్షన్ చేసుకోవాలనుకున్న ఏది కావాలంటే ఆ ఐటమ్ అండి. మేకప్ ఐటమ్స్, మేకప్ రిమూవల్స్, ఫేస్ వాష్, ఫేషియల్స్ ప్రతిదీ ఉంటుందండి ఇక్కడ. ఇప్పుడు ఇంకా క్లిప్స్ విషయానికి వస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్లిప్స్ అండి. ఇప్పుడు ట్రెండీలో ఉంది కదండి బటర్ఫ్లై స్టోన్ క్లిప్, అవి నెక్స్ట్ ప్రతిదీ చూడండి చిన్న టిక్ టాక్స్ నుంచి పెద్ద ఐటమ్స్ వరకు ప్రతిదీ వీళ్ళ దగ్గర అవైలబుల్ ఉంటుందండి. స్టిక్కర్స్ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ స్టిక్కర్స్ ఉంటుంది. ఇగోండి క్లిప్స్ అండి, ఇవి మెటల్స్ అండి, మెటల్ క్లిప్స్ అండి. ఇవి విరిగిపోవు, ఖరాబ్ అవ్వండి. కాస్ట్ కూడా చాలా రీజనబుల్గా ఉంటుంది. ఇగోండి ఇది బటర్ఫ్లై వస్తున్నాయి కదండి బటర్ఫ్లై క్లిప్స్, ఆ టైప్ అండి. ఇవన్నీ కూడా అట్లాంటివే. ఇగోండి స్టోన్స్తో లేదు చిన్న పూసలతో ఇలా ఉంటుందండి. ఈ స్టోర్ ఒకసారి విజిట్ చేసిన తర్వాత ఇక్కడ ఐటమ్స్ ఏమైనా కావాలన్నా ఏమన్నా వాళ్ళు ఒక లింక్ పెడతారండి. అది చూసుకొని మనకి నచ్చితే వెళ్ళి కొనుక్కొని రావచ్చండి. ఒకసారి మధురవాడ ఏరియాలో ఉండే వాళ్ళు స్టోర్ని విజిట్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.